తాళ్ళు అయితే మేము పడతాం. అవసరం లేదు ఇంకా ఇటువైపు ఎవరొకరు రావాలి తాడులు పట్టుకోవడానికి. లేదంటే తాడన్న బాక్స్ పైన పట్టు చివరికి పట్టుకో ఇక్కడ ఉంది కదా కింద పెట్టు గొయ్యి దగ్గర పట్టు సరిపోద్ది అంటే మళ్ళీ గప్పుని తింటే ఇది అవ్వకుండా అక్కడ వరకు సరిపోయింది. ఇక్కడే ఉండండి. ఉండమ్మా ఒక్క నిమిషం చెప్పారు కదా తాడు పట్టుకోండి. ఎదురేసి పట్టుకోవాలి తాడు. నువ్వు మీరు కూడా తెచ్చండి. ఈ తాడు దగ్గరకు వచ్చేయండి. ఏంటి ఈ తాడు దగ్గరకు వచ్చేయండి. మీరు ఎదురేసి కాయాలి తాడు. వదిలేండి అని తాడు లాగేసి ఈ సమయంలో ప్రార్థనతో ఈ యొక్క భూస్థాపన కార్యక్రమాన్ని మనం నిర్వహిద్దాం. దయచేసి అందరూ తలలు వంచి కళ్ళు మూసుకుని ఉంటుండగా పెద్దలు రెవరెండ్ సువన్ రాజు గారు ప్రార్థన చేస్తారు. దయచేసి ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించవలసిన మనం చేస్తున్నారు. ఈ యొక్క సమయంలో తండ్రి మేరీ రూతు యొక్క భూస్థాపన కార్యక్రమం జరుగుతుందిగా ప్రభా మీ బిడ్డను ప్రభా మీ దగ్గరకు చేస్తున్నారని నమ్ముతున్నాం. ఆ పరలోకమునకు ప్రభా మీ దూతలు తీసుకుని వెళుతుండగా ప్రభా మీ బిడ్డ ఎంతో ఆనందంతో సంతోషంతో ఉండగలిగిన ఆయన దేవా మేమును నిరీక్షణ కలిగిన వారుగా ఉండాలని నువ్వు హెచ్చరిస్తున్నావు ప్రభా. దేవా సహాయం దయచేయండి. గాబ్రియల్ని ప్రభా ప్రైజ్ని మీరు కాపాడండి. ఆదరణ దయచేయండి ప్రభా. నీ వైపు చూసే కన్నులను మీరు దయచేయండి ప్రభా. మన్నైనది ప్రభా తిరిగి మంటిలోనికి వెళ్ళినావు ప్రభా. నీ వాక్య ప్రకారంగా ప్రభా మేము మంటిలో నుంచి వచ్చిన కనుక తిరిగి మన్నైపోతాం ఆయన. దేవా మీరే సహాయం దయచేయండి. దేవా ఋతువును అలాగే తన తల్లికి ప్రభా ఆదరణ దయచేయండి. అలాగే బంధువులకు తోడుపుట్టిన వారికి దేవా ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి ప్రభా ఈ యొక్క కార్యం ద్వారా నాయన మీ ద్వారా మాకు ప్రతి ఒక్కరికి ఆదరణ నెమ్మదిని దయచేయండి. దేవా ఈ యొక్క భూస్థాపన కార్యక్రమంలో మీరు నడిపించండి ప్రభా. మీరే సహాయం చేసి నడిపించి కాపాడమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. పాస్టర్ భాను గారు కూడా ప్రార్థనలు నడిపిస్తారు. స్తోత్రం ప్రభా. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి కృపామయడానికి వందనాలు నాయన. సకల ఆదరణకు కారణభూతుడానికి వందనాలు నాయన. మా ప్రియులు నీ ప్రియ కుమార్తె అయా పరిమళక్కను బట్టి నీకు వందనాలు. నీ మహాకృప చేత నీ బిడ్డ నీ యొద్ద ఉండుటకు నువ్వు పిలుచుకున్న విధానాన్ని బట్టి వందనాలయ్యా. నీ కుమార్తె నీ సన్నిధిలో ఉంది నాయన. కానీ వదిలి వెళ్ళిన కుటుంబము అయా బంధుమిత్రులు శ్రేయభిలాషులు ఆప్తులు ఎంతో దుఃఖ సాగరంలో ఉన్నారు. ఈ హఠాత్ పరిణామం మా అందరికి ఎంతో దుఃఖము కలిగించుచున్నది. కానీ అయ్యా ఒకంత సంతోషం కలుగుతూ ఉన్నది ప్రభా నీ సన్నిధిలో ఉన్నదని.
దయచేసి ప్రభువా మరి నీ కుమార్తె వదిలి వెళ్ళిన కుటుంబాన్ని, బంధుమిత్రులను, శ్రేయభిలాషులను, మరి ముఖ్యంగా అయా భర్త అయిన నా తండ్రి వినదేవా భర్త గారిని అలాగే ప్రైజ్ అమ్మని మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారిని ఆదరించండి, ఓదార్చండి, ధైర్యపరచండి. వారిని చూసి అనేక మంది ప్రోత్సహించబడి ధైర్యపరచబడినట్లుగా నిలబెట్టమని వేడుకుంటున్నానయ్యా. అలాగే కుటుంబ సభ్యులందరినీ కూడా మీరు ఆదరించండి. మేమును కూడా ఏదో ఒక సమయంలో ఏదో ఒక రోజు ఇలాగ నవ్వవలసిన వారమే కాబట్టి ఇంకెవరైనా నిన్ను ఎరగకపోతే నిన్ను తెలుసుకున్నట్లుగా యేసునాథ నీ యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందినట్లుగా కృపను అనుగ్రహించండి. రక్షణ పొందిన వారు ప్రభువా నీ యందు విశ్వాసం ఉంచి అయా మరణం అనేది తథ్యం అనేది గుర్తుపెట్టి దానికి భయపడకుండా నీ కొరకు విశ్వాసయాత్రలో ముందుకు సాగే కృపను అనుగ్రహించండి. మా ముందు నడిపిస్తున్న దైవజనులను బట్టి నేను స్తుతిస్తూ మిగిలిన కార్యక్రమం నీకు మహిమకరంగా సకల జనులకు ఆదరణకరంగా ఆశీర్వాదకరంగా జరిగించి ఘనతనందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. అలాగనే పాస్టర్ ప్రేమ్ గారు కూడా ప్రార్థన నడిపిస్తారు. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం నాయన. కృప కలిగిన మా రక్షక మీకు వందనాలు స్తోత్రాలు. ప్రత్యేకంగా మరి ఒకసారి ప్రభా అయ్యా మీ కృపను వేడుకుంటా ఉన్నాం. ఈ ప్రత్యేకమైన దినమున ప్రభా మీ కుమార్తెను ప్రభా అయ్యా రూత్ పరిమళ గారిని ప్రభా యొక్క తాత్కాలిక యాత్రను ముగించుకుని ప్రభా అయ్యా మీ యొక్క పరలోక రాజ్యంలోనికి నాయన స్థానము సంపాదించుకున్నారని మేము నమ్ముతున్నాం ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఈ యొక్క భూలోకంలో ఉన్న 49 సంవత్సరాలు కూడా ప్రభా అయ్యా మీ నామానికి మహిమకరంగా మిమ్మల్ని ధరించుకుని ప్రభా అయ్యా మీ కుమార్తె ప్రభా మిమ్మల్ని కలిగి ఉన్న బిడ్డగా ప్రభా అనేక మందికి నాయన అయ్యా ఒక నాయన ఆదరణకరంగా ఉన్న బిడ్డను కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకముగా ప్రభా నాయన కుటుంబం కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాము. అయ్యా బ్రదర్ గాబ్రియల్ గారిని అలాగే సిస్టర్ నాయన పాప ప్రైజీ కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. మీకు వందనాలు. ప్రత్యేకంగా మనుషులు ఎంతనో ఆదరించినా కూడా ప్రభా అయ్యా ప్రత్యేకంగా మీ ఆదరణకర్తగా ఉన్న దేవా మీకు వందనాలు ప్రభా. మీ ఆదరణతో వారిని ఆదరించమని అడుగుతా ఉన్నాం ప్రభా. అయ్యా మీ చల్లనైన స్వరంతో మీరు మాట్లాడమని అడుగుతా ఉన్నాం ప్రభా. మీకు వందనాలు. నిశ్చయంగా మీ సన్నిధి ప్రసన్నత గృహంలో ఉంచమని అడుగుతా ఉన్నాం ప్రభా. మీకు వందనాలు. రక్త సంబంధికులు బంధుమిత్రులను కూడా నాయన మీరు ఆదరించండి ప్రభా. మీకు వందనాలు. నిశ్చయంగా ప్రభా మీ కృప ఆ కుటుంబంలో ఉండునుగా కానీ మీ సేవకుడిగా ప్రకటిస్తున్నాం ప్రభా. మీకు వందనాలు. పరిశుద్ధాత్మలో జరిగే కార్యక్రమం అంతటిలో కూడా మీరు తోడుగా ఉండి నడిపించమని సమస్త మహిమయు మీ నామానికే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. జీవాధిపతి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నరులారా తిరిగి రండి అని ఆదేశించిన మహోన్నతుడైన దేవుడువు ఈ లోక యాత్రను ముగించుకొని నీ సన్నిధానం కొనుకోబడినటువంటి సిస్టర్ రూత్ పరిమళ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. వారు కలిగి ఉన్నటువంటి రక్షణ భాగ్యము కొరకు, వారు కలిగిన సాక్ష్యము కొరకు అయినా వారి జీవితంలో మీరు చేసిన ప్రతి కార్యం విషయంలో నీ నామమును వారు గణపరిచినటువంటి విధానం కొరకు, క్రమం కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రత్యేకంగా వారు విడిచి వెళ్ళినటువంటి నాయన వారి యొక్క భర్త గారైనటువంటి గాబ్రియల్ బ్రదర్ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రైజీ తల్లి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా నాయన రూత్ పరిమళ గారి యొక్క సిస్టర్ గారి కొరకు, వారి తోబుట్టుల కొరకు, నాయన వారి చిన్న గారి కుటుంబాల కొరకు, రక్త సంబంధుల కొరకు, నాయన ప్రత్యేకంగా వారితో ఉన్న కొలిక్స్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నా యొక్క ఆకస్మికమైన మరణం అనేక మంది జీర్ణించుకోలేకపోవచ్చు, కానీ క్రైస్తవులమైన మాకు క్రీస్తును వెంబడించి క్రీస్తును కలిగిన మాకు మా జీవితాల్లో ఒక శుభప్రదమైన నిరీక్షణ అనుగ్రహించావు. నిన్ను కలిగి నిన్ను ఎరిగి నీ కొరకు జీవించినటువంటి వారిని ఒక దినమున నీ సముఖములో నీ సన్నిధానములో నీ యుద్ధ మేము చూస్తామని నిరీక్షణ మా హృదయంతరంగాల్లో మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రత్యేకంగా కుటుంబాన్ని మీరే ఆదరించండి నాయన. నెమ్మదిపరచండి, నిబ్బరపరచండి, ధైర్యపరచండి. మీ సహాయం అనుగ్రహింప చేసి మీ కార్యము లోతునపరచండి. ఈ భూస్థాపన కార్యక్రమం అంతా కూడా మీ నామానికి మహిమకరంగాను, కుటుంబ సభ్యులకు ఆదరణకరంగాను, చేరువచ్చిన బంధువులకు దీవెనకరంగా మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అన్నిటికీ మించి వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. సకల ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆపాదిస్తున్నాం. రేపు జరగలేనటువంటి మెమోరియల్ సర్వీస్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకొని నాయన మీ నామానికి మహిమకరంగా, కుటుంబానికి ఆదరణకరంగా ఆ కార్యక్రమం కూడా జరిగింప చేయండి నాయన. ఈ దినమున ఇంకెవరైతే రక్షణ లేకుండా జీవిస్తున్న వారిగా ఉన్నారో ఈ మరణం వారి జీవితానికి ఒక హెచ్చరికగా ఉన్నట్లుగా సహాయం చేయండి నాయన. వారిని పిలుపుకు నీ మాటకు లోబడి వారుగా చేయండి నాయన. సిద్ధపరచబడిన వారందరినీ కూడా మీరు ఆయుధపరచమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము మేరీ రూత్ పరిమళ గారు విడిచి వెళ్ళిన కుటుంబ సభ్యులకును, రక్త సంబంధులకు, బంధువులకు, ఇక్కడ ఈ యొక్క భూస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సదాకాలము సర్వకాలం దేవదేవుని కృప, సంతోషము, సమాధానము, సమృద్ధి తోడే నడిపించునుగాక.
మళ్ళీ ఒకసారి చెప్తాం అనౌన్స్మెంట్ ఇది అయ్యాక ఈ సమయంలో ఈ యొక్క మట్టిగా దుమ్ముగా యేసుక్రీస్తు నామములో భూస్థాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ముగిస్తూ ఉన్నాం. వీళ్ళరా మరొక అనౌన్స్మెంట్ అదే ఇందాక చెప్పినట్టుగా గాబ్రియల్గా తెలియజేసింది ఏంటంటే రేపు ఉదయం 10 గంటలకు ఆదరణ కూడిక ఉంటుంది. అందరినీ రావాల్సిందిగా ఆయన ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. ఆ ఇంటి దగ్గరే హనుమాన్ నగర్ ఇప్పుడు కూడా వచ్చేవాళ్ళు. దయచేసి ఈ సమయంలో ఈ యొక్క భూస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారు దయచేసి మరి గాబ్రియల్ గారి గృహం యొద్దకు వచ్చినట్లయితే మరి భోజన కార్యక్రమాలు అక్కడ సిద్ధపరచబడ్డాయి. మరి కుటుంబం యొక్క ఆదరణ కొరకు ప్రార్థించి వెళ్ళడానికి అవకాశం. అలాగనే మరి ముఖ్యంగా రేపు ఉదయకాలం మందు మెమోరియల్ సర్వీసు గాబ్రియల్ గారి గృహం మందు ఏర్పాటు చేయడం జరిగింది హనుమాన్ నగర్ లో 10 గంటలకు. దయచేసి ఇక్కడ రానటువంటి వారికి కూడా సమాచారం అందిస్తారు. మీరు కూడా మీ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయవలసిందిగా ఈ యొక్క సందర్భంలో కుటుంబంతో గాబ్రియల్ గారితో ప్రైజీతో వారి యొక్క కుటుంబ సభ్యులతో మనం అందరం కూడా నైతికంగా మరి నిలవబడి ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయటం మన బాధ్యత అయింది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించాలని ప్రభు నామములో మీకు మనవి చేస్తున్నాం. గాబ్రియల్ గారి కొరకు ప్రైజీ కొరకు మనము అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకునే వారిగా ఉన్నాం. ముఖ్యంగా వృద్ధాప్య దశలో ఉన్న వారి తల్లి గారి కొరకు కూడా మనము ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క భూస్థాపన కార్యక్రమం సహకరించిన నిరీక్షణముకు అలాగే వారి సిబ్బందికి కూడా ప్రభు నామములో ఈ కుటుంబం తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. హలో 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 సుషి